ఇవాల్టి టాప్ 20 న్యూస్ తెలంగాణ వార్తలు. నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో రాబోయే 2-3 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో కోహెడ్లో 3,387 కోట్లతో అంతర్జాతీయ సమగ్ర పండ్ల మార్కెట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కోర్ అర్బన్ పరిధిలో అట్టడుగు వర్గాల కోసం 12,000 ఇందిరమ్మ గృహాల నిర్మాణ పైలట్ ప్రాజెక్టుకు తెలంగాణ గృహ నిర్మాణ శాఖ అనుమతులు మంజూరు చేసింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన విస్తారమైన వర్షాలు పడడంతో ఎండ తీవ్రత తగ్గి వాతావరణం చల్లబడింది. పారదర్శకమైన బదిలీల విధానాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యులు అవుట్ పేషెంట్ సేవలను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. స్లమ్ డెవలప్మెంట్ మరియు ఇళ్ల నిర్మాణ స్థలాల గుర్తింపు కోసం హౌసింగ్ సెక్రటరీ విపి గౌతమ్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. హైటెక్స్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎగ్జిబిషన్ లో పోచంపల్లి సంప్రదాయ హ్యాండ్లూమ్ వస్త్రాలు గ్లోబల్ బ్రాండ్ గా అంతర్జాతీయ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆంధ్ర వార్తలు. ఆంధ్రప్రదేశ్లోని నైరుతి రుతుపవనాలు అధికారికంగా ప్రవేశించాయని, రాబోయే రోజుల్లో ఇవి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది భాగస్వామ్యమే లక్ష్యంగా యోగాంధ్ర పోర్టల్ రిజిస్ట్రేషన్లు అధికారికంగా ప్రారంభమయ్యాయి. కూటమి ఎమ్మెల్యేల మద్దతుతో జనసేన పార్టీ తరపున లింగమనేని రమేష్ రాజ్యసభ సభ్యునిగా తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు జిల్లాలో డిజిటల్ సమృద్ధి కేంద్రం సేవలను అధికారికంగా ప్రారంభించారు. భారత తూర్పు తీరానికి ఏపీ గేట్వేగా మారుతుందని, ఇందులో భాగంగా చిన్న అణు రియాక్టర్ల స్థాపనకై రష్యాకు చెందిన రొసాటమ్ సంస్థను మంత్రి లోకేష్ ఆహ్వానించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అదాని కృష్ణపట్నం పోర్ట్ యాజమాన్యం భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. నంద్యాల సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి తరలింపును అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు నిఘా వ్యవస్థను మరింత తీవ్రతరం చేశారు. జాతీయ వార్తలు. దేశ ఆర్థిక వృద్ధి వ్యూహాలు మరియు భవిష్యత్తు కార్యాచరణపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఈఏసీ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. తీవ్రమైన ఎండలు మరియు వడగాల్పుల ప్రభావం నుండి ప్రజలను రక్షించేందుకు అవసరమైన సూచనలతో ఎయిమ్స్ సంస్థ కొత్త మొబైల్ యాప్లను లాంచ్ చేసింది. గాయం కారణంగా విరాట్ కోహ్లీ తదుపరి సిరీస్ నుంచి తప్పుకోగా ఆయన స్థానంలో యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ను బీసీసీఐ జట్టులోకి ఎంపిక చేసింది. అంతర్జాతీయ వార్తలు. అంతరిక్ష ఆధారిత ఏఐ నెట్వర్క్ పటిష్టం కోసం గూగుల్ మరియు స్పేస్ ఎక్స్ సంస్థలు $1 బిలియన్ భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఆస్ట్రేలియా వెళ్లాలనుకునే అంతర్జాతీయ విద్యార్థుల ఎంపిక కోసం అక్కడి ప్రభుత్వం కొత్తగా బ్యాలెట్ సిస్టమ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 81వ సెషన్ కు నాయకత్వం వహించేందుకు బంగ్లాదేశ్ దేశం ఎన్నికైంది.